ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక ప్రశాంత్ రామ మెడలో మూడు ముళ్ళు వేసే సమయానికి ఒక్కసారిగా జానకి అయితే, ఆపరా, ఆగు, నీలాంటి రాక్షసుడు నా కూతురు మెడలో తాళి కట్టడానికి వీల్లేదు అని ప్రశాంత్ నిజస్వరూపం మొత్తాన్ని కూడా ఇక రఘురామయ్యకి చెప్తూ ఉంటుంది. కానీ రఘురామయ్య కొంచెం కూడా నమ్మకపోవటంతో, ప్రమీల గారు, ఇందాకే కదా మీ వారు వచ్చి నిజం చెప్తూ ఉంటే వద్దు అని మీలో మీరు గొడవ పడ్డారు. నా కూతురు జీవితం మీ చేతుల్లో ఉంది ప్రమీల గారు, నిజం చెప్పండి ప్రమీల గారు అని చెప్పేసి కాళ్ళ వీళ్ళ పడుతూ ఉంటుంది కదా. అయితే ఇక అప్పుడు ప్రశాంత్, మావయ్య గారు నాకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, అత్తయ్య గారు అబద్ధాలు కూడా ఆడేస్తున్నారు అని చెప్పేసి ప్రశాంత్ చాలా తెలివితేటలతోటి ఆఖరికి తన తల్లి కూడా అబద్ధాలు చెప్తున్నట్టుగానే మాట్లాడుతూ ఉండటంతో అప్పుడు ప్రమీల, అన్నయ్య వీడు నలురూప రాక్షసుడు అన్నయ్య, ఇటువంటి ఎవడు మీ కూతురు నీడ కూడా తాకకూడదు, అటువంటిది పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి పానకంలో టాబ్లెట్ కలిపింది. తర్వాత శౌర్యను ఇబ్బంది పెట్టింది, తప్పులు చేసింది అంతా కూడా నా కొడుకు ప్రశాంతి అని, ఇక కన్న తల్లి కాకపోయినా నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకుండా ఉండాలి అని చెప్పేసి శౌర్య వీడియోని డిలీట్ చేశాడని ప్రతిదీ నిజం చెప్పంగానే ఇక వెంటనే రఘురామ్కి పీటల మీద కూర్చున్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి కాళ్ళతో ఒక్క తన్ను తన్నంగానే దెబ్బకి మండపం నుంచి ప్రశాంత్ అయితే కింద పడిపోతాడు. అప్పుడు వెంటనే శివరాం, ఎందుకన్నయ్యా వీడిని చంపి మనం ఎందుకు జైలుకి వెళ్ళాలి, వీడి సంగతి నేను తేలుస్తాను అని చెప్పేసి పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. పోలీసులు వచ్చి ప్రశాంత్ని పట్టుకొని, ఇంతకాలం నాటకాలు ఆడతావారా, ఇక నీ పని అయిపోయిందే, నీకు ఇక్కడ కాదురా పెళ్ళి, నిజమైన పెళ్ళి లాకప్లో చేస్తాం, పద పద అని చెప్పేసి పోలీసులు ప్రశాంత్ను తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వెంటలో మన రఘురామ్ గారు, అమ్మ రామ అని అనగానే నాన్న అని చెప్పేసి రామ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. వెళ్ళమ్మా వెళ్ళు, వెళ్ళి నీ శౌర్యని నువ్వే బ్రతికించుకో అమ్మా, వెళ్ళమ్మా రామ అని అనగానే అలాగే నాన్నగారు అని చెప్పేసి రామ పరుగు పరుగున వెళ్తూ ఉంటే రామ వెనకతలే మన ఆర్య శ్రీను వాళ్ళు కూడా ఇక రామ వెనకతలే వెళ్తూ ఉంటారు కదా. ఇక మొత్తానికి వెళ్తూ ఉండగా ఎప్పుడైతే రామాకు ఇక వీడియో డిలీట్ అయిపోయిందని చెప్పారో, మళ్ళీ ఆ లొకేషన్కి ఆ ప్లేస్కి రామ వెళ్ళంగానే ఆ పాటికి అక్కడ ఫుల్గా ట్యాబ్లెట్స్ వేసేసుకొని విపరీతంగా తల తిరిగిపోయి ఎటెల్లాలో కళ్ళు కనబడుకోకుండా ఒక్కసారిగా కింద పడిపోవటంతో తలకి చిన్న గాయమవుతుంది. ఇక మన శౌర్య కూడా ట్యాబ్లెట్ పవర్ ఎక్కువైపోవటంతో సొమ్మసిల్లిపోయి కింద పడిపోతాడు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న మన రామ, శౌర్య సార్ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా రామస్పశతో కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే మళ్ళీ కళ్ళు మూసుకుపోవటంతో ఇక ఆర్య శ్రీను వాళ్ళు, ఇక లేటు చేయకూడదు, మనం అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి రామా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇక రామ డాక్టర్స్ తోటి, డాక్టర్ గారు మీకు పుణ్యం ఉంటుంది, నా శౌర్యాన్ని కాపాడండి, శౌర్య సార్ని కాపాడండి అని చెప్పేసి అనగానే తప్పకుండా కాపాడుతాం అని చెప్పేసేసి డాక్టర్స్ అయితే లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో రఘురామ్ వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తారు కదా. అప్పుడు జానకితోటి, వదిన నన్ను క్షమించి వదిన, నేను రామ విషయంలో ప్రేమించిందనుకున్నాను తప్ప ప్రశాంత్ నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాం, చివరాఖరకు రామ జీవితాన్ని కాపాడేవక్క అని అనగానే, నా కూతురు జీవితాన్ని కాపాడాను శివరాం, కాకపోతే ఇప్పుడు అక్కడ శౌర్య ప్రాణాలతో ఉన్నాడో లేదో, శౌర్య ఎటువంటి ప్రమాదంలో ఉన్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పి అనగానే ఈ లోపల రఘురామ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మ అజ్జ ఏ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారమ్మా అని అనగానే, పెదనాన్న మన ఊరికి దగ్గరలో ఉన్న ఆదిత్య హాస్పిటల్కి తీసుకొని వచ్చాం పెదనాన్న అని చెప్పి అనగానే, అవునా అమ్మ, ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది అని అనగానే, ట్రీట్మెంట్ జరిపిస్తున్నారు, ఇంకా డాక్టర్స్ ఏమీ చెప్పలేదు పెదనాన్న, మాకు కూడా చాలా కంగారుగానే ఉంది అని అనగానే, సరే అయితే మీరేమీ కంగారు పడద్దమ్మా, మేము కూడా బయలుదేరి వస్తాం అని చెప్పేసేసి ఇక వెంటనే శివరాం పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా అదే హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే చారు వింటుంది, ఏంటి
ఆదిత్య హాస్పిటల్లోనా? ఇంతకాలం ఆద్య మా నాన్న ఎక్కడ చారు అంటే చెప్తానులే చూపిస్తానులే బావని నన్ను కలుపు అంటూ రోజుకొక నాటకం ఆడుకుంటూ వచ్చాను. ఇప్పుడు అదే హాస్పిటల్లో వాళ్ళ నాన్న కిషోర్ ఉన్నాడని ఆద్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇక బావ నా మొహం కూడా చూడడు. అర్జెంటుగా ఆ హాస్పిటల్లో నుంచి ఆద్య వాళ్ళ నాన్నను మార్చేయమని చెప్పేసి నాన్న వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసేసి ఇక వెంటనే చారు, నాన్న ఆద్య శౌర్య సార్ గురించి హాస్పిటల్కి వెళ్ళింది. అదే హాస్పిటల్లో వాళ్ళ నాన్న ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. వాళ్ళు వచ్చే లోపల నువ్వు తప్పకుండా మార్చేసేయాలి అని చెప్పేసి అనగానే, నువ్వు కంగారు పడద్దమ్మా, నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని చెప్పేసేసి ఇక వెంటనే అక్కడ చారు వాళ్ళ నాన్న కూడా ఆదిత్య హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. ఆదిత్య హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత ఇక ఇదిలా ఉండగా అక్కడేమో శౌర్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా. ఇక్కడేమో వాళ్ళ నాన్న వచ్చే సమయానికి మన రఘురాం వాళ్ళు కూడా అదే హాస్పిటల్కి అయితే వస్తారు. ఇలా కారు తీసి వచ్చే లోపల ఎదురుపడటంతో చారు వాళ్ళ నాన్నను చూసి, మీరేంటి ఇక్కడ, అయిందా, మీ వాళ్ళకేమైనా అయ్యిందా అని చెప్పేసి రఘురాం అనగానే, అబ్బే లేదు బాబు, లేదండి, మీరు హాస్పిటల్కి వస్తున్నారని తెలిసి మేము కూడా కంగారు పడి వచ్చాం అంతే అని అనగానే, అవునా, సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. రామ వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉండగా, డాక్టర్ గారు ఏదైనా పర్వాలేదు, ఎలాంటి డాక్టర్స్ని తీసుకొచ్చినా పర్వాలేదు, కొంచెం తను త్వరగా కోలుకునేటట్టు చేయండి అని అనగానే, తలకి చిన్న గాయం అయిందండి, చిన్న కుట్లు పడుతున్నాయి, తను పక్క ట్యాబ్లెట్స్ పవర్ ఎక్కువైపోయింది కదా, అదంతటినీ కూడా రిమూవ్ చేయడానికి కాస్త టైం పడుతుంది, కానీ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు అని చెప్పేసి అనగానే, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఆర్చ అదే హాస్పిటల్లో చారు వాళ్ళ నాన్నని చూస్తుంది. ఇదేంటిది, ఈయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అయితే సరే అయితే మిమ్మల్ని పలకరించాను కదా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి చారు వాళ్ళ నాన్న కంగారు పడిపోవటం, టెన్షన్ పడటం, హాస్పిటల్లో నర్స్ దగ్గరికి వచ్చి ఆయన్ని మేము డిశ్చార్జ్ తీసుకొని వెళ్ళిపోతాము, ఆయన్ని పంపించేసేయండి అనగానే, ప్రాసెస్కి టైం పడుతుంది సార్, మీరు బిల్స్ని పే చేయాలి, అంతేకాకుండా ఇక్కడ సంతకం చేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది అని అనగానే, ఆ ప్రాసెస్ అవన్నీ నాకు అనవసరం లేదు, వితిన్ సెకండ్స్లో మేము ఊరు తీసుకొని వెళ్ళిపోవాలి, మేము ఊరు తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పేసేసి ఇక చారు వాళ్ళ నాన్న నర్స్తో మాట్లాడటం చూస్తుంది ఆచ. ఎందుకని చెప్పేసి ఈయన అంత కంగారు పడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ, అమ్మో ఇప్పుడు వీళ్ళ కంటపడితే మళ్ళీ నా మీద అనుమానం వస్తుంది, ఆ ప్రాసెస్ అంతా రెడీ చేయండి, నేను బయట కార్లోనే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చారు వాళ్ళ నాన్న వెళ్ళంగానే ఆచ అక్కడికి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఎక్స్క్యూజ్ మీ అని అనగానే, చెప్పండి అని అనగానే, ఆయన మీతో అంత గట్టిగా మాట్లాడుతున్నారు, ఆయన ఎందుకని అంతలా టెన్షన్ పడుతున్నారు, ఇక్కడ శౌర్య సార్కి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు కదా అని అనగానే, అయ్యో మేడం, ఆయన మీరనుకుంటున్న పేషెంట్ గురించి నాతో పాటు డిస్కషన్ చేయలేదు, ఆయన అనుకుంటున్న పేషెంట్ వేరే అని అనగానే, వేరే పేషెంటా అని అనగానే, అవును మేడం, గత కొన్ని రోజులుగా మా హాస్పిటల్లోనే పెట్టి ట్రీట్మెంట్ చేర్పిస్తూ ఉన్నారు, ఏంటో ట్రీట్మెంట్ అంటే ఎవరైనా స్పృహలోకి రావాలి అనుకుంటారు కదా, వాళ్ళు మాత్రం స్పృహలోకి రాకుండా ఉండాలి అని ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, నేను ఇదెక్కడా చూడలేదు అని చెప్పంగానే, ఎవరు ఆయన అంటే మా నాన్నని ఇక్కడ చారు దాచిపెట్టిందా అని చెప్పేసేసి, ఆయన ఏ నెంబర్లో ఉన్నారు కాస్త చెప్తారా అని అనగానే, అలాగే చెప్తానని చెప్పేసి చెప్పంగానే, సరే అని చెప్పేసి ఆచ ఆ నెంబర్ గల రూమ్ దగ్గరకైతే వెళ్తుంది. ఇక వెంటనే ఆచల స్పీడ్గా వెళ్ళటంతో మన శ్రీను కూడా స్పీడ్గా ఆచ ఎందుకని అంత కంగారు పడుతూ వెళ్తుంది అని చెప్పేసి స్పీడ్గా వెళ్తూ ఉంటే, ఇక ఇలా స్పీడ్గా వెళ్తూ ఉండగానే అక్కడ వాళ్ళ నాన్న కనిపించడంతో, శ్రీనుకు కూడా వాళ్ళ నాన్న కనిపించడంతో ఇద్దరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక వెంటనే ఆధ్య నాన్న అని చెప్పేసేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి మన రఘురాం కూడా వస్తాడు. ఇక ఆధ్య వాళ్ళ నాన్నను చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉండటంతో ఇక
ఇదేంటి ఇంతకాలం మనం వెతుకుతున్నాం, ఈయన ఇక్కడ ఉన్నారేంటి అని అనగానే ఇదంతా నాకు తెలుసు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఈయనని మేమే తీసుకొని వెళ్తాం అని చెప్పేసి అనగానే ఈ లోపల రఘురామ్ వచ్చేసేసి శౌర్య మేలుకున్నాడని తెలియటంతో సరే నేను శౌర్య దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఉండటంతో అప్పుడు శ్రీను అసలు ఈ హాస్పిటల్లో ఎలా ఉన్నారు మావయ్య అని అనగానే అప్పుడు ఆజా ఇదంతా చారు వాళ్ళు చేసిన కిడ్నాప్ శ్రీను అని చెప్పంగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శ్రీను. ఇక వెంటనే ఇప్పుడు మనం ఇంటికి తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అక్కడ వచ్చేసి శౌర్య కూడా స్పృహలోకి రావడంతో రామ శౌర్య వాళ్ళు ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. రామ శౌర్య వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకోవటంతో రఘురాము శివరాము శౌర్యకు క్షమాపణ చెప్పడంతో ఇక అందరూ సంతోషంగా ఉంటారా. ఇక్కడ వచ్చేసేసి ఆర్య వాళ్ళను వచ్చేసేసి తన తండ్రిని ఇంటికే తీసుకొని వెళ్దాము, ఎందుకంటే ఇంతకాలం స్పృహ కోల్పోయి కోమాలో ఉండిపోయిన వ్యక్తికి ఈ మందుల వల్ల ప్రభావం కావమ్మా ఆర్య, నాన్నను మన ఇంటికి తీసుకొని వెళ్దాం, నేను తప్పకుండా ఆయనకు ప్రతిరోజు ఇక పసర మందును ఇస్తూనే ఉంటాను, నేను చేసే చికిత్స ద్వారా మూలికల ద్వారా తప్పకుండా మీ నాన్న కళ్ళు తెరుస్తారు, నా మాట విను అని అనగానే అలాగే పెదనాన్న అని చెప్పేసేసి ఇక వాళ్ళ నాన్నను ఇంటికైతే రప్పించుకొని ఇక రఘురాం వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని ఒక రూమ్లో వాళ్ళ నాన్నకు ప్రతి ఉదయము సాయంత్రము తప్పకుండా ఆయుర్వేదం పనిచేస్తే స్పృహలోకి వస్తారని ఇంటికి డిశ్చార్జ్ చేయటంతో ఇక మన ఇంట్లో ఉన్న ఈ చారు టెన్షన్ పడిపోతుంది. ఇంతకాలం ఆర్జని అడ్డు పెట్టుకున్నాను, ఇప్పుడు ఆర్జాకి వాళ్ళ నాన్న ఇంటికే తెచ్చుకుంది, ఇక బావ నాకు సొంతం కాడు అని చారు మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే ఇక శౌర్యకి ఏమీ కాలేదని తెలిసిన తర్వాత ఇక శౌర్యకి ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడని తెలియంగానే చావు బతుకుల మధ్యలో ఉన్నాడా అని చెప్పేసి మరో పక్క రఘురాం వాళ్ళందరూ హాస్పిటల్కి అయితే వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళంగానే శౌర్య నీరసంతోనే వాళ్ళ నాన్నను చూద్దామని వెళ్ళేసరికి తలకు గాయం చేస్తాడు కదా ప్రశాంత్, అందుకోసం వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్యలో ఉండటంతో బావగారు నా చివరి కోరిక అనుకొని నా కొడుకు పెళ్లి చూడాలి అనుకుంటున్నాను, ఇప్పుడే ఈ క్షణమే నా కొడుకు పెళ్లి చూడాలి అనుకుంటున్నాను అని అనగానే ఇక వెంటనే రామాని అక్కడ నుంచోపెట్టి శౌర్య చేత 3 ముళ్ళు అయితే వేపిస్తారు. ఈ రకంగా శౌర్య వాళ్ళ నాన్న చనిపోయే స్థితిలో చివరి కోరికగా 3 ముళ్ళు అయితే రామ మెడలో వేసిస్తాడు శౌర్య. అయితే వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు కదా, చారు అనుకుంటుంది వీళ్ళ నాన్న లేగిస్తే నిజం బయటపడిపోతుంది, అప్పుడు భావన ప్రాణాలతో తీసేస్తాడు, నన్ను ఈ ఇంట్లోనే ఉంచరు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకముందే నేను ఈయన ప్రాణాలను తీసేయాలి అని చెప్పేసేసి వెళ్ళి కిషోర్ దగ్గరికి వెళ్ళి కిషోర్ మొహం మీద దుండు పెట్టి ప్రాణాలు తీయాలి అనుకుంటూ ఉంటుంది మన చారు. మరి తిరిగి ఇంటికి వచ్చేసరికి చారు ఎవరి కంట పడబోతుంది, కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.